తర్వాత ఎన్నికల్లో గెలిచేది మనమే 1.0లో చూడని పాలన చూపిస్తాం 2.0లో కార్యకర్తలకు పెద్దనగా ఉంటా ఇది వైసీపీ అధినేత జగన్ కార్యకర్తలకు చేసిన దిశానిర్దేశం. గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయిన జగన్ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. హామీలు అమలు చేసిన తమకే ఇలా ఉంటే అన్ని ఎగ్గొడుతున్న కూటమి సర్కారు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశమయ్యారు జగన్. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. 2019-24 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచిందని, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన చేశామన్నారు. కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినా, ఖర్చులు పెరిగినా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు జగన్. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను వదిలేస్తున్నారని, మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి విసిరేశారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం అబద్దం, మోసమని ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లొచ్చాయన్న జగన్ వాళ్ళల్లా అబద్దాలు చెప్పలేకపోవడంతో 10% ఓట్లు తగ్గాయన్నారు. సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా, విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది, తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం. గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ కారణంగా కార్యకర్తలకు చేయాల్సింది చెయ్యలేకపోయామన్నారు జగన్. తమ 2.0లో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని, ఇంటి పెద్దన్నగా ఉంటారని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు జగన్. ముసలమ్మ కూడా బటన్లు నొక్కుతుందన్న చంద్రబాబు ఇప్పుడు ఎలా నొక్కాలో చెవిలో చెప్పాలంటున్నారని ఎద్దేవా చేశారు. ముసలాయవిడ కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. మరి ఈరోజు ఏమంటా ఉన్నాడు, ఎంత మొహమాటం లేకుండా, ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు, రహస్యం ఏదైనా ఉంటే చెవిలో చెప్పు అంటాడు. ఇంకా ఏమంటాడు, బటన్లు నొక్కిన జగన్ను పంపించినారు ప్రజలు, బటన్లు నొక్కిన కేజ్రీవాల్ను పంపించినారు, బటన్ల టైం అయిపోయింది అంటున్నాడు. అంటే మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని, ఈ వ్యక్తిని చీటర్ అంటామా, 420 కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, మేరుగ నాగార్జున, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సహా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.